చాలా గ్యాప్ తర్వాత మధుర గాయని జిక్కీ గారు పాడిన తెలుగు పాట ఆదిత్య 369 చిత్రంలోని జానవులే నెరజానవులే అన్న పాట. అసలు ఆ పాటని ఆమె చేత ఎందుకు పాడించారో తెలుసా? ఇతివృత్తం రాయల కాలం నాటిది కాబట్టి అప్పటి వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు మ్యాండలిన్, క్లారినెట్ వంటి వాద్యాలు వాడారంట. ఆ పాటకి స్వరకర్త ఇళయరాజా గారు. ట్యూన్ పూర్తయింది. రాజనర్తకి పాడేటువంటి పల్లవి చరణానికి ఒక చమక్కున్న గాత్రం కావాలనుకున్నారంట రాజాగారు. వెంటనే పక్కనే ఉన్న బాలుగారికి కైపున్న మచ్చకంటి చూపు అన్న చరణం అది పాడిన జిక్కీ గారు గుర్తొచ్చి ఆవిడ చేత పాడిస్తే బాగుంటుంది అన్నారంట. అందరూ ఓకే అన్నారంట. జిక్కీ గారిని పిలిపించి ఆ పాటని కూడా పాడించారంట. ఆవిడ పక్క నుండి పాడినందుకేమో బాలుగారు కూడా అతి మెత్తగా ఏం రాజా గారిలాగా పాడారు. 4 శతాబ్దాలు వెనక్కెళ్ళి మరీ ఆ పాటని అద్భుతంగా రాశారు వేటూరి గారు. జిక్కీ గారు, బాలుగారు, శైలజ గారు పాడినటువంటి ఆ త్రిగళంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు చరణ్ గారు అండ్ మాళవిక. వెన్నెల తాపం వయసుకు ప్రాణం ఈ చలిలో చెలినారతిలా
గుసగుస తెమ్మెరలే మోవిగని మొగ్గగని మోజుపడిన వేళలో జాణవులే పరవీణవులే పిలికించి తాళలో ఆహాహా జాణవులే మృదుపాణివిలే మధు సంతకాలలో. అహో ఆంధ్రభోజ, శ్రీకృష్ణదేవరాయల వారి కాలానికి తీసుకెళ్లారు మీరు మీ పాటతో. మెచ్చితిని, మీ పాట బహుబాగున్నది. ఏది చప్పట్లు? సంతోషం. వెళ్తూ వెళ్తూ శైలజ గారి మెడలో హారమును మీకు నేను గిఫ్ట్గా ఇస్తున్నాను, తీసుకుని వెళ్ళండి. వెళ్ళు. పక్కవారి సొమ్ములు దానం చేయడమే మా తక్షణ కర్తవ్యం. వెళ్ళు. ఎన్ని పాటలు పాడినా ప్రతి గాయని గాయకుడికి పేరుతో పాటుగా గౌరవాన్ని పెంచే పాటలు కూడా కొన్ని ఉంటాయి. అలా అభిమానుల్లో తన గౌరవాన్ని పెంచిన పాటగా శ్రీరామదాసు చిత్రంలో పోకల దమ్మకకు పాడిన ఇదిగిదిగో నా రాముడు అన్న పాట గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటారు శ్రీమతి సునీత గారు. అంతేకాదు ఈ పాట పాడడానికి సుశీలమ్మ గారు పాడినటువంటి శబరి పాటే ప్రేరణ అని కూడా చెప్తారు. ఈ పాటకు స్వరకల్పన చేసిన కీరవాణి గారు మంచి కంపోజర్ మాత్రమే కాదు, మంచి టీచర్ కూడా అని తన కృతజ్ఞతని తెలియజేయడానికి వేదవ్యాస గారు రాసినటువంటి ఆ పాటతో మన ముందుకు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ సునీత. ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు, ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు. ఇదే సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారచీరే, ఇదే రాముడు కట్టుకొనగ పులకించిన పంచే. ఏడేడు లోకాలను ఏలిడి పాదాలివే, మాయల బంగారు లేడి మాయని గురుతులివే. పచ్చగా ఐదో తనమే 10 కాలాలుండగా, సీతమ్మ వాడిన పసుపు కుంకుమరాళివే. దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే, అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే. ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమి, మరి నా రామునికీడ నిలువ నీడలేదిదేమి, నిలువ నీడ లేదిదేమి. అంతా రామమయ, జగమంతా రామమయ. చాలా బాగా పాడావు సుని అని నేను వేరే చెప్పక్కర్లేదు, ఎప్పుడూ అద్భుతంగా పాడతావు, అలాగే పాడావు. అండ్ థ్యాంక్స్ టు అవర్ పాడతా తీయగా సింగర్స్ ఆల్సో, కోరస్ చాలా అద్భుతంగా అందించారు. ఇక ఇమోషన్స్ పలికించడంలో చాలా సినిమాలకి నువ్వు చాలామంది హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పడం కూడా జరిగింది. సో అవన్నీ కూడాను చాలా యాడ్ ఆన్ అయ్యాయి ఆ సినిమా హిట్ అవ్వడానికి. ముఖ్యంగా శ్రీరామరాజ్యం సినిమాలో నయనతారకి నువ్వు చెప్పినటువంటి డబ్బింగ్ ఎంతగా ఆ క్యారెక్టర్ని ఎన్హాన్స్ చేసిందో. ఆ క్యారెక్టర్ని ఎన్హాన్స్ చేసింది అని అంటున్నావు, థ్యాంక్ యూ ఫర్ దాట్. కానీ నా లైఫ్లో కూడా నా యాటిట్యూడ్లో, నా పర్సనాలిటీలో చాలా మార్పు తీసుకొచ్చిన సినిమా అది. ఆ క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పిన తర్వాత ఎందుకో సడన్గా సైలెంట్ అయిపోయాను, చాలా కామ్ అయిపోయాను, చాలా డెప్త్గా ఆలోచించడం స్టార్ట్ చేశాను. చాలా విషయాలు అనవసరం అనుకున్న చాలా విషయాలు ఆలోచించడం మానేశాను. లైఫ్లో చాలా మెచ్యూరిటీ వచ్చింది ఆ సినిమా ద్వారా అని ఖచ్చితంగా చెప్పగలను.
అలాంటి సినిమాకి నేను ఎప్పుడు వర్క్ చేస్తానని నేను ఎదురు చూస్తున్నాను. బాపు సార్ ప్లీజ్ మా కోసం మరొకసారి అద్భుతమైన సినిమా తీయాలి మీరు. ఆ సినిమాలో మా సుమని తన కోరిక నెరవేరేలాగా మీరు ఆశీర్వదించాలి. ఇది సుమ అభిమానులుగా మేమందరం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. తదాస్తు. థ్యాంక్ యూ. ఎటు నుంచి కథ ఎట్టుకెళ్ళింది చూడు అసలు.